ఈ రోజు బోర్డు కటింగ్ ఎలా చేయాలో నేర్చుకుంటున్నాను. మొత్తానికి అయితే ఈ రోజు పనికి ఎక్కాను. దారిలో పెట్రోల్ ట్యాప్ అయితే తీసుకున్నాము. పెట్రోల్ ఆన్ చేసి బీగాలు అయితే పోగొట్టుపోయినాయి. బండి తీసుకున్న కొత్తలో బాగుంటది, ఆన్ చేసి ఆఫ్ చేసి పెట్రోల్ అని మెయింటైన్ చేయలేక రోషన్ అయితే మార్పిస్తున్నాడు. దాని అయితే మెకానిక్ ఎవరో కాదు, రోషన్ అన్న వాళ్ళ మామే. ఆయనేమో వేరే మంది సామాన్లు తెచ్చిపోయాడు. అంతవరకు ఆగాము. అలా వచ్చాడో లేదో దాన్ని అయితే పనబెట్టాడు. పెట్రోల్ కారకూడదని చకచక చేసి పంపించాడు. ఇంకా మేము కూడా చకచక పనికి పోతున్నాము. ఇంకా రోషన్ అన్న షాప్ కాడికైతే వచ్చినాము. ఈయన కొత్తగా లైటింగ్ డెకరేషన్ పెట్టారు. మీకు ఎలాంటి లైటింగ్ డెకరేషన్ కావాలంటే చేస్తారు వీళ్ళైతే. పత్తికొండ మండలం సరౌండింగ్ లో ఎక్కడైనా చేస్తారు. ఎవరికైనా కావాలంటే డిఎం చేయండి నాకైతే. ఇంకా కటింగ్ చేసేకైతే కూర్చున్నాను. వద్దా నాకు మిషన్ అంటే చాలా భయం అన్నాను నేనైతే. ఆయన చెప్పిన మాటకి ఆగకుండా పనిచేశాను. ఇంకా ఆయన చెప్పిన మాట మీరు కూడా వినండి. భయం బ్లడ్ లోనే ఉండకూడదురా బోసుడికి అన్నాడు. ఇంకా మిషన్ అయితే స్టార్ట్ చేశాను. ఫస్ట్ సార్ అయితే ఇలా కట్ చేశాను సర్కిల్. అలా మంచిగా చేశాను అనుకున్నాను లేదో బ్లేడ్ ఇరగదెంగాను. దాని కాస్ట్ ఒకటి 10 రూపాయలు. అంతలో బోర్డు ఆర్డర్స్ అయితే వచ్చాయి. అవన్నీ అయితే మార్కింగ్ చేస్తున్నాడు ఆయన అయితే. చూడండి నన్ను అయితే నేర్పిస్తున్నాడు ఆయన అయితే. చాలా తొందరలో అయితే నేర్చుకుంటాను నేనైతే ఆ పని. ఇంకా అవన్నీ ముగించాక మా వాడైతే ఫోన్ చేశాడు. ఇంకా నేను మా వాడైతే టీ తాగి వచ్చినాము. ఇంకా రమ్య స్టోర్ అయితే వచ్చినాము. నటించాలంటే జీవిస్తాడు వీడైతే. ఇంకా ఇంటికాడ గుజరీ వేస్తుంటే వెయిట్ చెక్ చేసుకున్నాను. నా వెయిట్ వచ్చేసి 48 కేజీలు ఉన్నాను నేనైతే. 6 కేజీలు అయితే తగ్గినా నేనైతే. బెల్లర్ పని చేసిన దానికి చాలా వీక్ అయ్యాను. జిమ్ పోవాలని చాలా ట్రై చేస్తున్నాను, కుదరటం లేదు. ఇంకా రాత్రికి అయితే మళ్ళీ టీ తాగి వచ్చినాము. ఈ రోజుకి నా డే ఇలా గడిచింది. ఇంకో మరొక మంచి వీడియోతో కలుసుకుందాం. బాయ్ బాయ్. ఫాలో చేసుకోమాము.